అడవి మధ్యలో ప్రేమతో నిండిన ఒక బంధం జీవించేది. అమ్మ కోతి, ఆమె చిన్నారి జో. జోకి తన తల్లి అంటే ప్రాణం. ఆమె ఒడిలో కూర్చోవటం, ఆమెతో పండ్లు పంచుకోవటం, ఆమె వెన్నుపైన ఆడుకోవటం అవి అతని ప్రపంచం. కాని ఒకరోజు ఆ ఆనందాన్ని చీల్చేసే శబ్దం వినిపించింది. వేటగాళ్ల అడుగులు అడవిని కంపింపచేశాయి. తల్లి జోను గట్టిగా హత్తుకుంది. ఆమె భయపడినా తన బిడ్డను రక్షించాలనే ధైర్యం మాత్రమే గుండెలో ఉంది. ఆమె చెట్టుపైకి ఎగబాకింది. కాని విధి మాత్రం వేరే నిర్ణయం తీసుకుంది. జారి పడిపోయింది. జో బతికిపోయాడు. కాని తల్లి బలహీనమయ్యింది. ఆమె శ్వాస నెమ్మదిగా ఆగిపోతుంది. అమ్మా, లేవు, నన్ను వదిలి వెళ్ళకు అని జో తన చిన్న చేతులతో ఆమెను కదిలించాడు. కాని ఆమె కళ్ళు మెల్లగా మూసుకుపోయాయి. ఆ క్షణంలో జో గుండె ముక్కలయింది. తన తల్లిని హత్తుకొని కన్నీళ్లు కార్చుకున్నాడు. ఆకాశాన్ని చూసి తన మనసులో ఒకే మాట అన్నాడు. అమ్మలాంటివారెవ్వరూ ఉండరు. ఆమెను ఎవరూ భర్తీ చేయలేరు.